హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా నిన్నటి రోజున జరిగిన అంశాలను పరిశీలించినట్లయితే మరి ఏదైతే జనగామ మార్కెట్లో వ్యాపారులందరూ కూడా మరి రైతులను దోపిడీ గురి చేస్తూ ఉన్నారు. 600 నుంచి 700 వరకు మద్దతు ధర మరి లాస్ అవుతున్నారు రైతులు అని ఒకవైపు ఆందోళన చెందుతుండగా ముఖ్యమంత్రి ఆదేశాలను కూడా బేఖాతరు చేసి వాళ్ళు తేమ పేరుతోటి మరి ట్రేడర్లు తక్కువ ధరకే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న పరిస్థితి. మరోవైపు ప్రభుత్వం 1వ తేదీన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటికి కూడా ధాన్యం కొనుగోలును ప్రారంభించకపోవడంతో తప్పనిసరి పరిస్థితులలో మరి రైతులందరూ కూడా దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. ఒకవైపు వర్ష సూచనలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కరువుతోటి సాగునీరు లేక మరి అరకొరగా పడిన ధాన్యాన్ని మరి దాన్ని చేతిరాక వచ్చిందాన్ని నోటిదాకా వచ్చే అవకాశం లేదు కాబట్టి మరి ధాన్యం తడిసి ముద్దయ్యే అవకాశం ఉన్నదని చెప్పి వాళ్ళు దళాలను ఆశ్రయించి ఎంతైతే అంతకు మరి తెగనమ్ముకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు నా ఫోన్ కూడా ట్యాప్ అవుతుంది. మరి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తా ఉన్నాడు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డిది, బట్టి విక్రమార్కది, అదేవిధంగా పొంగులేటిది, మరి వాళ్ళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఫోన్లు ట్యాప్ చేస్తా ఉన్నాడు. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాప్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ లో ఆధారాలుంటే కోర్టు ముందు పెట్టాలి. మరి నేను లై డిటెక్టర్ టెస్ట్లకు కూడా మరి దానికి సిద్ధంగా ఉన్నా. ఒకవేళ నేను ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు అయి ఉంటే మరి దీని మీద మరి చర్చకు సిద్ధమా అని చెప్పి కేటీఆర్ సవాల్ చేసిన పరిస్థితి. మరోవైపు ఈరోజు కేసీఆర్ ఏదైతే బీఆర్ఎస్ అధినేత ఉన్నారో ఈరోజు చెవేళ్ల నుంచి సమరశంఖం పూరించడానికి బహిరంగ సభ ఏర్పాటు చేసి మరి ప్రచారానికి వెళ్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక వార్తా కథనాలను పరిశీలించినట్లయితే తెలంగాణ దినపత్రికలో డిప్యూటీ సీఎం మంత్రుల ఫోన్లో ట్యాపింగ్ అవుతున్నాయి. నా ఫోన్ కూడా ట్యాప్ అవుతున్నది. రేవంత్ రెడ్డి ఇదంతా చేయిస్తున్నాడు. లై డిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి సిద్ధమా? ఓటుకు నోటు కేసు భయంతోనే బీజేపీతో మిలాఖతు. రాష్ట్రంలో ప్రతీకార పాలన నడుస్తుంది. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు అని చెప్పి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది మరి తెలంగాణ పత్రిక. ఏదైతే మరి మంత్రుల ఫోన్లు ఇప్పుడు ప్రజెంట్ ట్యాపింగ్ అవుతా ఉన్నాయి. నా ఫోన్ కూడా ట్యాప్ అవుతున్నది. రేవంత్ రెడ్డి ఇందుకు బాధ్యుడు అని చెప్పడంతో పాటు నేను లై డిటెక్టర్ పరీక్షలకు కూడా సిద్ధం. ఒకవేళ నేను గత ప్రభుత్వ హయాంలో మరి ఫోన్ ట్యాపింగ్లు కనుక చేయించినట్టు అయితే మరి ఖచ్చితంగా లై డిటెక్టర్ పరీక్ష కూడా సిద్ధం. మరి రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకుల మరి ఫోన్లను ట్యాప్ చేస్తా ఉన్నది బీజేపీ ప్రభుత్వం. దానికి సంబంధించి కిషన్ రెడ్డి కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మంత్రుల ఫోన్లను, మా ఫోన్లను ట్యాప్ చేస్తున్నది. మరి దానికి వాళ్ళు కూడా లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా అని చెప్పి ఆయన సవాల్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఓటుకు నోటు కేసు భయంతోనే ఆయన బీజేపీ తోటి మిలాఖత్ అయిండు. తర్వాత ఎన్నికల తర్వాత ఖచ్చితంగా బీజేపీలో చేరి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయనే కూలగొడతాడు. నిక్షేపంగా ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి 5 సంవత్సరాలు నిక్షేపంగా పరిపాలించాలని మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా 420 హామీలు ఏవైతే ఇచ్చిండో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలి. ఇప్పటికే 6 గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రాబోయే 5 సంవత్సరాలలో మరి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకున్న పక్షంలో మేము ఎక్కడికక్కడ నిలదీస్తాం తప్ప ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకు లేదు. ఏదైతే ఆయన మానవ బాంబు అయితే ఇంకేదో అయితే పేగులు మెడకేసుకుంటా అని చెప్పి చెప్తా ఉన్నాడో ఆయన చుట్టే ఉన్నారు బాంబులు. ఇక్కడ ఖమ్మం బాంబు ఉన్నది, అదేవిధంగా మరి నల్గొండ బాంబు ఉన్నది. ఆ బాంబులో చూసుకోవాలి ఆయన అని చెప్పి ఇటు పలికిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసే ఓ విషయాన్ని కేటీఆర్ బయటపెట్టారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తున్న తరుణంలో కేటీఆర్ బయటపెట్టిన విషయాలను మరింత సంచలనంగా మారాయి. రాష్ట్రంలో ఏకంగా ఉప ముఖ్యమంత్రి, మంత్రుల ఫోన్లు స్వయంగా ముఖ్యమంత్రి ట్యాపింగ్ చేస్తున్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతున్నాయి. ఓటుకు నోటు కేసు పైన ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇప్పుడు ఈ కామెంట్స్ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను మరింత పెంచాయని చెప్పి ఇక్కడ వార్తను ప్రచురించింది. ఏదైతే మరి ఏకనాథ్ షిండేగా మారుతాడు అని చెప్పి రేవంత్ రెడ్డి మీద అభియోగం ఉన్నదో మరి అందులో భాగంగా ఆయన ఏదైతే ఆయన సహచార మంత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వారి లూప్ హోల్స్ ను కనిపెట్టడానికి మరి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఆయన వాడుకుంటున్నట్టుగా కూడా ఇక్కడ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఏదైతే మరి ఎన్నికల తర్వాత, ఎంపీ ఎన్నికల తర్వాత భారీ మార్పులు చోటు చేసుకోబోతా ఉన్నాయి. మరోవైపు బీజేపీ కేంద్రంలో మళ్ళీ 3వసారి అధికారం చేపట్టబోతున్నదని చెప్పి సర్వేలు చెప్తున్న నేపథ్యంలో మరి ముఖ్యమంత్రులు ఏదైతే విపక్ష పార్టీల ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఇక్కడ కర్ణాటకను అదేవిధంగా తెలంగాణ మీద బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసే అవకాశం ఉన్నదని చెప్పి చెప్తున్న తరుణంలో మరి ఇప్పటికే ఓటుకు నోటు కేసులో ఇరుకొని 50 లక్షల రూపాయలతోటి
రెడ్ హ్యాండెడ్ గా దొరికినటువంటి రేవంత్ రెడ్డికి చిక్కులు తప్పవని చెప్పి ఆయన ఖచ్చితంగా మరి ఏకనాథ్ షిండేగా మారుతాడు. అందులో భాగంగా మరి మంత్రులందరినీ కూడా ఎక్కడికక్కడ కట్టడి చేయడానికి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఆయన మరి అవకాశంగా వాడుకుంటున్నాడని చెప్పి దాన్ని ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ లూప్ హోల్స్ కనిపెడుతున్నాడని చెప్పి కూడా ఈయన వ్యాఖ్యల సందర్భంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే మందుకు సంబంధించి లిక్కర్కి సంబంధించి ఏదైతే మరి ఆంధ్రలో జగన్ ఆ కొత్త లిక్కర్ పాలసీ ప్రవేశపెట్టిండో, ఏదైతే బ్రాండ్లన్నింటినీ కూడా మరి రద్దు చేసి లోకల్ బ్రాండ్లను ప్రవేశపెట్టిండు రాష్ట్ర ఆదాయం పెంచుకోవడం కోసం. అదేవిధంగా మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా లిక్కర్ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం మరి లోకల్ బ్రాండ్లను మరి ఏర్పాటు చేస్తా ఉన్నది. అదేవిధంగా జేబులు నింపుకునే కార్యక్రమంలో భాగంగా మందు బాబులకు షాక్ ఇవ్వనున్నది. ఇక నుంచి 2 నెలల తర్వాత నుంచి మనకు లోకల్లో మందు బ్రాండెడ్ మందు దొరికే అవకాశం లేదు, ఖచ్చితంగా లోకల్ బ్రాండ్లనే పెడతారు. అందులో భాగంగా వాళ్ళు ఏదైతే స్వయంగా ఎవరికి వాళ్ళ జేబులు నింపుకునే కార్యక్రమంలో భాగంగా మందు బాబులకు షాక్ ఇవ్వబోతున్నారని చెప్పి ఇక్కడ ఒక వార్తను ప్రచురించింది తెలంగాణ పత్రిక. మందు బాబులకు బ్యాడ్ న్యూస్, కాసుల కోసం కొత్త లిక్కర్ పాలసీ కసరత్తు చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్. తెలంగాణలో బంద్గానున్న బ్రాండెడ్ మందు లోకల్ బ్రాండ్లకు గేట్లెత్తే ఆలోచనలో ప్రభుత్వం. సొంత ఆదాయం పెంచుకునేందుకేనని ఆరోపణలు. ఇప్పటికే డిస్టిలరీలకు వేధింపులు, బిల్లులు బంద్, పరిశ్రమ నడిచే పరిస్థితి లేదంటున్న యజమానులు లోకల్ బ్రాండ్లతో భారీగా ముడుపులు పొందే ఛాన్స్ అని చెప్పి ఇక్కడ వార్తను ప్రచురిస్తా ఉన్నది. ఇప్పటికే మరి ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఉన్నదో అక్కడ విచిత్రమైన పేర్లతోటి బ్రాండ్లు మరి దర్శనమిచ్చిన అంశాన్ని మనం గమనించినాం. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. లోకల్ బ్రాండ్లను ప్రవేశపెట్టడం ద్వారా స్వలాభం కోసం, జేబులు నింపుకోవడం కోసం, ఆదాయం పెంచుకోవడం కోసం, మరి ఢిల్లీకి కప్పం కట్టడం కోసం మరి ఆదాయ వనరులను వెతుకుతా ఉన్నది. అందులో భాగంగా డిస్టిలరీలకు మరి ఇప్పటికే బిల్లు చెల్లించడం లేదు. మరోవైపు బిల్లులు చెల్లించాలంటే బీటాక్స్ కట్టాలని, అదేవిధంగా ఇప్పటికే 2 కంపెనీలు, ఒక కంపెనీ 40 కోట్లు, మరో కంపెనీ 50 కోట్ల రూపాయలు కూడా మరి బీటాక్స్ కట్టిన అంశాన్ని కూడా నిన్నటి రోజున తెలంగాణ పత్రిక ప్రచురించిన అంశాన్ని మనం గమనించినాం. రాష్ట్రంలోని మందుబాబులకు బ్యాడ్ న్యూస్. మీరు ఇప్పుడు ఆస్వాదిస్తున్న వివిధ రకాల బ్రాండెడ్ లిక్కర్ ఇకపై దొరుకుతుందని గ్యారంటీ లేదు. ప్రస్తుతం ఉన్న బ్రాండ్లు మరో 2 నెలల తర్వాత ఉంటాయని నమ్మకం లేదు. కింగ్ఫిషర్, మ్యాన్షన్ హౌస్, ఆఫీసర్ చాయిస్, టీచర్స్, బ్లెండర్ స్ప్రైల్ ఇలాంటి బ్రాండ్లు తెలంగాణలోనూ కనుమరు కాబోతున్నాయని తెలుస్తుంది. సర్కార్ పెద్దలు మందు నుంచి తమ జేబులు నింపుకొనే పని చేస్తున్నారని, చుక్క చుక్క నుంచి కుప్పలు కుప్పలుగా కాసులు రాబట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి గుసగుసలు వినిపిస్తా ఉన్నాయి. ఏదైతే నిప్పులేందే పొగరాదన్నట్టు మరి ఇక్కడ ఉప్పందింది తెలంగాణ దినపత్రికకు. మరి ఖచ్చితంగా లోకల్ బ్రాండ్లను పెట్టిన పక్షంలో మరి తీవ్రంగా ప్రజల నుంచి నిరసన వ్యక్తం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి 2 నెలల తర్వాత ప్రవేశపెడితే అప్పటికే ఎన్నికలన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఉంటది. దాని తర్వాత వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా బలపడే అవకాశం ఉంటది, స్వలాభం జరిగే అవకాశం ఉంటది. తర్వాత ఓట్లను కొనుగోలు చేయొచ్చు. మరి దానికి భారీగా మరి నిధులు అవసరం అని చెప్పి ఆ నిధుల సమీకరణలో భాగంగా చేస్తున్న అంశంగా దీన్ని భావించవచ్చు అని చెప్పి తెలంగాణ పత్రిక అభిప్రాయపడుతున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నిన్నటి రోజున మరి ఏదైతే పెండింగ్ లో ఉన్నదో వరంగల్ ఎంపీ టికెట్ బీఆర్ఎస్ కు సంబంధించి ఆ వరంగల్ ఎంపీ టికెట్ ను మరి ఏదైతే జడ్పీ చైర్మన్, హన్మకొండ జడ్పీ చైర్మన్ ఉన్నాడో సుధీర్ బాబు, ఆ సుధీర్ కుమార్ కే మరి ఇక్కడ టికెట్ ను కేటాయించిన అంశాన్ని మనం గమనించవచ్చు. ఓరుగల్లో ఉద్యమకాడికే పట్టం. సుధీర్ కుమార్ కు వరంగల్ లోక్సభ టికెట్. మాదిగ సామాజిక వర్గానికి చెందిన సుధీర్ హన్మకొండ జడ్పీ చైర్మన్ గా సేవలు, ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో పనిచేసిన నాయకులు కేసీఆర్ వెంట అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న సుధీర్ ఉద్యమకారుడికి టికెట్ ఇవ్వడంపై ప్రజల్లో సానుకూలత అని చెప్పి ఏదైతే మరి మాదిగ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ ఒక్క టికెట్ కూడా కేటాయించని ప్రస్తుత సమయంలో మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తా ఉన్నది. మరోవైపు కడియం శ్రీహరి కోసం ఆరూరి రమేష్ కు టికెట్ ను నిరాకరించి మరి కడియం శ్రీహరికి ఇస్తే ఆయన కేసీఆర్ ను దొంగదెబ్బ కొట్టి మరి కాంగ్రెస్ లో చేరిన పరిస్థితిని మనం గమనించవచ్చు. దాంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఇప్పటికే కేసీఆర్ ప్రకటించినట్టు ఖచ్చితంగా మరి టీఆర్ఎస్ కు విధేయులుగా ఉన్న వాళ్ళనే ఇప్పుడు లీడర్లుగా తయారు చేసుకుంటాం, వారికే అవకాశాలు కల్పిస్తామని చెప్పి, అదే విధంగా పోయిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ పార్టీలో చేర్చుకునేది లేదు అని కరాఖండిగా చెప్పిన నేపథ్యంలో రాజయ్యకు టికెట్ ఇస్తారనే విషయాలకు మరి రాజయ్యకు టికెట్ ఇచ్చినట్టు ఉంటే మళ్ళీ పారాచూట్ నేతలకు లేదంటే పార్టీని వీడిన వాళ్ళకి పెద్దపీట వేస్తున్నారని మరి ఇక్కడ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చే అవకాశం ఉన్న ప్రస్తుత తరుణంలో మరి 2001 నుంచి కూడా కేసీఆర్ వెంట నడుస్తున్నటువంటి హన్మకొండ జడ్పీ చైర్పర్సన్, ఈయన 2 సార్లు జడ్పీ వైస్ చైర్మన్ గా వరంగల్ కు చేసిన పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ కు వీర విధేయుడిగా ఉన్నాడు. మరోవైపు
తెలంగాణ ఉద్యమకారుడు 2001 నుంచి కూడా బీఆర్ఎస్ లో పనిచేస్తున్న ఆయనకు, అదే విధంగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన సుధీర్ కుమార్ కు ఇక్కడ టికెట్ ఇచ్చి కేసీఆర్ కొత్త అంశానికి తెరలేపిండు. ఇకపై మరి ఉద్యమకారులకు అదేవిధంగా పార్టీకి లాయల్ గా ఉన్న వాళ్ళకు మాత్రం ఇస్తాం, ఇకపై వలస నేతలను ప్రోత్సహించేది లేదు, పార్టీని వీడిపోయిన వాళ్ళను మళ్ళీ చేర్చుకునే ఉద్దేశం లేదని చెప్పి గట్టిగా చాటి చెప్పినట్టుగా కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠిన చర్యలు అని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి మరి ప్రకటనలు గుప్పిస్తున్న పరిస్థితి. ఒకవైపు మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేసిరు, వాటి పేపర్లకే పరిమితం చేసిరు. మరి ప్రభుత్వం కనుక సపోర్ట్ ప్రైస్ తోటి, అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ తోటి మరి మద్దతు ధర కల్పించే అంశం ఉండగా మరి మిల్లర్లకు ట్రేడర్లకు ధాన్యం అమ్ముకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? దళారులను ప్రోత్సహిస్తున్నట్టుగా ఇప్పటి వరకు కూడా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో ఖచ్చితంగా వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో దళారులకు వడ్లు అమ్ముకుంటున్నారు. ఆ వడ్లు అమ్ముకోవడానికి మరి ఈ అంశాన్ని వీళ్ళే సృష్టించిండ్రు. ఖచ్చితంగా వడ్లు మరి దళారులకు అమ్ముకోక తప్పని పరిస్థితి సృష్టించడంతో ఈరోజు దళారులకు ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వం ప్రతిగింజా కొంటామన్నది, మరి ఇప్పుడు దళారులకు అమ్ముకోమని చెప్తా ఉన్నది. మరోవైపు ఏదో నిప్పుల మీద నీళ్లు చల్లినట్టు ప్రకటనలకే పరిమితం అవుతాడు. రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠిన చర్యలని, అందులో భాగంగా 3 ట్రేడర్లపై కేసులు నమోదు చేయడంతో మా మీద కేసులు నమోదు చేస్తే మేము ధాన్యమే కొనుగోలు చేయమని చెప్పి జనగామ మార్కెట్లో ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లను నిలిపివేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ప్రభుత్వం రైతులకు అండగా నిలవాల్సింది పోయి ఇప్పుడు రైతులను నట్టేట ముంచుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఒకవైపు సాగునీరు అందియలేదు, మరోవైపు ఏదైతే బోనస్ ఇస్తానో బోనస్ ఇవ్వలేదు, రైతు రుణమాఫీ చేయలేదు, అదేవిధంగా రైతు బంధు నిధులు విడుదల చేయలేదు. ఇప్పుడు అరాకొరగా వచ్చిన ధాన్యాన్ని అమ్ముకుందామంటే మరి మద్దతు ధర కల్పించడం లేదు. ఇది కాంగ్రెస్ కు రైతుల మీద ఉన్న మరి ప్రేమ కావచ్చు, అదేవిధంగా వాళ్ళకున్న చిత్తశుద్ధి కావచ్చు మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఏదైతే ప్రభుత్వమే కొనుగోలు చేయాల్సిన ధాన్యాన్ని మరి మిల్లర్లు కొనాలి, ట్రేడర్లు కొనాలి, మీరు మద్దతు ధర ఇవ్వాలని చెప్పి ఊకదంపుడు ప్రకటనలు చేయడం ఇది ఎంతవరకు సమంజసమైన విషయాన్ని మరి ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ లో మాదిగలపై చిన్న చూపు, మానకొండూరు ఎమ్మెల్యే నిలదీసిన నాయకుడు 20 ఏళ్ళుగా పనిచేస్తున్నా పట్టించుకోవడం లేదు, కొత్త వాళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు, పాత వాళ్ళని పట్టించుకోవడం లేదని చెప్పి ఏదైతే మానకొండూరులో కరీంనగర్ మరి మన పార్లమెంటు నియోజకవర్గంలో భాగమైన మానకొండూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. ఒకవైపు మరి ఇప్పటికే మాలలకు టికెట్లు కేటాయించిండ్రు, మరోవైపు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించిన టికెట్ అయినా మాదిగ సామాజిక వర్గానికి కేటాయిస్తారంటే అది కూడా మరి తమిళ మూలాలున్న మాల సామాజిక వర్గ నాయకుడికి కేటాయించడంతో ఇప్పటికే మాదిగలు ఎక్కడికక్కడ కాంగ్రెస్ పై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ గో బ్యాక్ అని చెప్పి నిన్న రోజున ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన గట్టిగా పిలుపునిచ్చిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. కాంగ్రెస్ ను గ్రామాల్లోకి రానివ్వద్దు, మాదిగలను అనగదొక్కుతున్నారు, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం, ముస్లింలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్న మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ గో బ్యాక్ అనే నినాదంతో తాము ఈ ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. మాదిగలంతా ఒకదారిపై ఉండి గ్రామాల్లో కాంగ్రెస్ ను రానివద్దని పిలుపునిచ్చారు. ఏదైతే మరి మాదిగలకు తీవ్ర అన్యాయం చేసిందో ఆ కాంగ్రెస్ పార్టీ మరి ఒక్క టికెట్ కూడా కేటాయించకుండా తమకు అంటే మాదిగ సామాజిక వర్గం అనేది ఎస్సీ జాబితాలోనే లేనట్టుగా వివరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని, మరి ఏదైతే గ్రామాల్లోకి వచ్చిన వాళ్ళను మాదిగ సామాజిక వర్గ నేతలంతా కూడా ఎక్కడికక్కడ కాంగ్రెస్ గో బ్యాక్ అంటూ అడ్డుకోవాలని చెప్పి పిలుపునిచ్చిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక కరీంనగర్ అంశానికి సంబంధించిన వార్తను పరిశీలించినట్లయితే మరి ఈ బండి సంజయ్ ఏదైతే మాటల గ్యారెంటీతోటి అచ్చిరాని మాటలతోటి మరి ఏదో రాష్ట్ర అధ్యక్షుడిగా మరి త్వరగా ఫేమ్ అయిండు, అంతే త్వరగా పడిపోయిండు. ఈయన మాటలతోటి మరి ఫ్యూచర్ లో బీజేపీ ప్రమాదంలో పడే అవకాశం ఉన్నాయని చెప్పి ఈయనను అధ్యక్ష పదవి నుంచి తప్పించిండు. ప్రస్తుతం బండి మరి షెడ్డుకెళ్లే పరిస్థితిలో ఉన్నది. బండి మాటలను ప్రజలు విశ్వసించే పరిస్థితులలో లేరు, ఆయన మాటలకు విశ్వసనీయత లేదు, ఆయనకు అవగాహన లేదు, ఆయనకు కేంద్రం నుంచి నిధులు తెచ్చే మరి అంత సత్తా లేదు అని చెప్పి ఇప్పటికే కరీంనగర్ ప్రజలు భావిస్తున్న నేపథ్యంలో బండి షెడ్డుకేనా అని చెప్పి వార్త ప్రచురించింది. కరీంనగర్ లో సంజయ్ పై తీవ్ర వ్యతిరేకత, చాలా మండలాల్లో సంజయ్ పై నెగిటివ్ టాక్, ఇంటర్నల్ సర్వేల్లో వ్యతిరేక ఫలితాలు, దేవుడి పేరుతో రాజకీయంపై ప్రజల ఆగ్రహం, ప్రజా సమస్యలు అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శలు. వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకే రైతుల చెంతకు
కేసీఆర్ పర్యటన ఖరారయ్యాక పంటల పరిహారానికి దీక్ష, నెల రోజుల్లో పాజిటివ్ గా మారే ఛాన్స్ లేదని తాకు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కు సానుకూలంగా సర్వేలు అని చెప్పి ఇక్కడ వార్తను ప్రచురించిన అంశాన్ని మనం గమనించవచ్చు. మరోవైపు ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ ప్రధాన పోటీదారులుగా ఉన్న వీళ్ళిద్దరిని కూడా అభ్యర్థులను ప్రకటించి క్షేత్రస్థాయిలో వీళ్ళు ఒకవైపు ప్రచారంలోకి దూసుకుపోతా ఉంటే కాంగ్రెస్ మాత్రం ఇంకా అక్కడ అభ్యర్థిని మరి ఇప్పటికి కూడా ఖరారు చేయలేదు. మరి ఇందులో భాగంగా ఏదైతే ఇద్దరు హోరాహోరీగా ప్రచారం చేస్తా ఉన్నారో మరి బండి సంజయ్కి సంబంధించి ఆయన ఇయాల వారం అన్నా, రేపే వారం అన్నా, ఎల్లుండే వారం అన్నా, మరి ఇయాలేం దేవుని మొక్కుతామన్నా, రేపేం దేవుని మొక్కుతామన్నా, ఎల్లుండేం దేవుని మొక్కుతామన్నా అని చెప్పి దేవుళ్ళ మీద రాజకీయం చేయడం తప్ప ఆయనకు అభివృద్ధి మీద ఆయనకు పట్టు లేదు. మరి అభివృద్ధి చేయాలన్న ఆలోచన లేదు, మరి నిధులు తెచ్చే సత్తా లేదు. కాబట్టి మరి కరీంనగర్ ప్రజలందరూ కూడా ఆయన మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే చేవెళ్ల నుంచే శంకారావం, నేడు బహిరంగ సభ. రంగారెడ్డి జిల్లా నుంచే లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభం. సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ. కాంగ్రెస్ బీజేపీ వైఫల్యాలను ప్రజలకు వివరించనున్న బీఆర్ఎస్ అధినేత అని చెప్పి మరి ఖచ్చితంగా ఆరోగ్యం సహకరించకపోయినా తప్పనిసరి పరిస్థితులలో ఒకవైపు రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టి మరి ఏదైతే ప్రజలు రైతులు ఒకసారి మోసపోయిన మళ్ళోసారి కూడా కాంగ్రెస్ కు ఓటేస్తే వాళ్ళు 5 సంవత్సరాలు మేము ఆడిందే ఆట పాడిందే పాట, మేము రుణమాఫీ చేయలేదు, మరి రైతు బంధు ఇవ్వలేదు, మద్దతు ధర ఇవ్వలేదు, కనీసం మరి 500 బోనస్ ఇవ్వలేదు, ఇప్పటికి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు మరి మేము ఓపెన్ చేసిన కొనుగోలు చేపట్టడం లేదు, మరోవైపు సాగునీరు ఇవ్వలేదు, తాగునీరు ఇవ్వలేదు, అయినా కూడా ప్రజలు మాకే ఓటేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన ఏవైతే 420 420 హామీలు ఉన్నాయో వాటిని విస్మరించే అవకాశం ఉన్నది. మరోవైపు 6 గ్యారంటీలు అమలు చేయకుండా కూడా కాంగ్రెస్ కోటేస్తే తాము ఆ గ్యారంటీలను కూడా అమలు చేయాల్సిన అవసరం లేదు, మరి ప్రజలందరూ మా వెంటే ఉన్నారు, మేము ఏం చెప్తే అదే నడుస్తుంది అని చెప్పి మరి విర్రవీగే అవకాశం ఉన్నది. ప్రజలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉన్నది. తెలంగాణ మరో 20 ఏళ్ళు వెనుకకు నెట్టబడుతుంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో కేసీఆర్ మరి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మరి ఏదైతే రాష్ట్రాన్ని గాలిలో పెట్టడానికి మరి సమర్థ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బయటికి వెళ్ళక తప్పనిసరి పరిస్థితులలో మరి ఆరోగ్యం సహకరించకుండా కూడా సభలు ఏర్పాటు చేసి అన్ని నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాలను కూడా ప్రారంభించబోతున్నట్టుగా మనం గమనించవచ్చు. సుధీర్ మాదిగకే టికెట్ అని చెప్పి వరంగల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇప్పటికే 17 మందిని ప్రకటించినప్పటికీ బీఆర్ఎస్ మరి ఏదైతే కడియం కావ్య మరి కాడి ఎత్తేసి బీఆర్ఎస్ కు డోకా ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు ఎవరు సహకరించడం లేదు. సొంత నియోజకవర్గం నుంచే మరి కాంగ్రెస్ వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. మరోవైపు బీజేపీ అభ్యర్థి ఆరూరు రమేష్ నేను కడియం శ్రీగారి వల్లనే పార్టీ వీడాల్సి వచ్చిందని చెప్పి ఆయన మరి అంతర్మదనం చెందిన పరిస్థితిని గమనించవచ్చు. అదేవిధంగా ఆయన మరి కావ్య అనవసరంగా మాదిగ రిజర్వేషన్ ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ వాడుకుంటున్నది, ఆయన చేసుకున్నది ముస్లిం నజీర్ను చేసుకున్నది. మరి కావ్య నజీరు ఆమె ఇక్కడ స్థానికురాల కిందకు రాదు, ఆమె ఆంధ్రాకు చెందిన ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకున్నది. కాబట్టి ప్రజలారా గమనించండి, మన రిజర్వేషన్ ఈ విధంగా వాడుకుంటా ఉన్నారు. మరి ముస్లింలు పెళ్లి చేసుకున్న ఆమె ఇక్కడ స్థానికురాలు కాని ఆమెకు మరి ఓట్లేస్తారా, ఇక్కడ నాకేస్తారా అని చెప్పి ఆయన ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే ధర తగ్గిస్తే ఊరుకో, వ్యాపారులు కుమ్మక్కైతే కఠిన చర్యలు, మిల్లర్లు ట్రేడర్ల లైసెన్స్ రద్దుతో పాటు బ్లాక్ లిస్ట్ లో పెట్టండి, రైతులు ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాతే మార్కెట్ తేవాలి, ధాన్యం కొనుగోలుపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఏదైతే మరి ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తా ఉన్నదో దానికి సంబంధించి ధర తగ్గిస్తే ఊరుకోమంటున్నారు. మరి ఏ విధంగా పోటీ తత్వాన్ని పెంచాలి, ఇప్పటికే ప్రభుత్వం మద్దతు ధర చెల్లిస్తా ఉన్నది. మరి ట్రేడర్లకు మిల్లర్లకు వాళ్లకు కొనుగోలు చేయడానికి అవకాశం లభించకుండా మరి ఖచ్చితంగా మద్దతు ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేసినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా ఆ మద్దతు ధర మీద ఎక్కువ డబ్బులు వేసి రైతుల దగ్గర నుంచి తీసుకునే పరిస్థితి ఉంటుంది. మరి ధాన్యం కొనుగోలు ప్రారంభించి ఇప్పటికి 13 రోజులైనా కూడా ఇంకా కొనుగోలు ప్రారంభించలేదు. కాబట్టి దళారుల పాలవుతుంది. మరి రైతులు తప్పనిసరి పరిస్థితులలో దళారులకు ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితులైనా ఇంకా ధర తగ్గిస్తే ఊరుకోమని చెప్పి ఇక్కడ ఊకదమ్ముడు ప్రకటనలు చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. మరి రైతులకు అండగా ఉంటా అన్నారు. ఇంకా ఏదైతే వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అధినేత ఉన్నాడో ఆయన కేంద్రంలో చట్టం తెస్తా ఉన్నాడు, మద్దతు ధరకు మరి చట్టం తీసుకొస్తా అని చెప్పిన పరిస్థితి. మరి ఇక్కడ ఈ రాష్ట్రంలో మాత్రం కనీస మద్దతు ధర
చెల్లించడానికి 500 బోనస్ ఇస్తా అన్నారు. 500 బోనస్ మాట దేవుడెరుగు. 600-700 తక్కువకు అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది రైతులకు. ఆ దుస్థితిని కల్పించింది రేవంత్ రెడ్డి. దళారుల పాలు చేస్తా ఉన్నాడు రైతుల కష్టాన్నంతా కూడా. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. మరోవైపు రైతులు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో చూడాలి. కాకపోతే అదే ఒకవైపు వ్యాపారులతో కుమ్మక్కైతే కఠిన చర్యలు, మరి బ్లాక్ లిస్ట్ లో పెట్టండి, కేసులు నమోదు చేయండి అని చెప్తే కేసుల సంగతి తెలియదాకా వడ్లు కొనమని చెప్పి ట్రేడర్లు మిల్లర్లు మరి భీష్మించుకొని కూర్చున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తే ఈ సంబంధమే లేదు వీటన్నిటికి కూడా. మరి వాళ్ళకు వడ్లే దొరకని పరిస్థితిని సృష్టిస్తే రైతులకు మరింత మేలు జరిగేది. వాళ్ళు ఏదైతే ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కన్నా ఎక్కువ డబ్బులు చెల్లించి కొనుగోలు చేసేవాళ్ళు ఈరోజు ప్రభుత్వం కొనకపోవడం మూలంగానే దళారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది. మరోవైపు కేసులు నమోదు చేస్తా అంటాడు. మద్దతును ధర కల్పించి ప్రతిగింజా కొంటా అన్న రేవంత్ రెడ్డి అలా వడ్లను ఎందుకు కొనుగోలు చేస్తలేరో రైతులందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇకపోతే నిన్నటి రోజున మరి చేవెళ్లకు సంబంధించిన కాంగ్రెస్ నాయకుడు మహేశ్వరం నుంచి పోటీ చేసిన నాయకుడు మోహన్ రెడ్డి ఏదైతే ఉన్నాడో బీసీలకు దమ్ముంటే చేవెళ్ల కాంగ్రెస్ బీసీలకు దమ్ముంటే మీ బీసీ అభ్యర్థిని గెలిపించుకోండి సేవలలో అని చెప్పి ఆయన సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. చేవెళ్ల కాంగ్రెస్ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో వైరల్ అని చెప్పి ఏదైతే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని గెలిపించుకోండి, ఓట్లకు బూట్లకు ఆశపడకపోతే చేసి చూపించండి. బీసీ ఓటర్లకు కాంగ్రెస్ నేత మోహన్ రెడ్డి సవాల్. సెల్ఫీ వీడియోపై రగులుతున్న బీసీ సంఘాలు దురహంకార వ్యాఖ్యలపై బీసీ నేతల ఆగ్రహం. పార్లమెంట్ ఎన్నికల్లో తేల్చుకుందామని హెచ్చరిక. ఏదైతే మరి మీరు ఓట్లకు బూట్లకు ఆశపడకపోతే మీరు చేసి చూపించండి అని చెప్పి, అదేవిధంగా ఏదైతే మీరు బీసీ అభ్యర్థిని గెలిపించి చూపించండి. ఇక్కడ మరి ఏదైతే వాళ్ళు చేవెళ్ళ నుంచి మరి రంజిత్ రెడ్డిని అభ్యర్థిగా పెట్టుకున్నారో ఆ రంజిత్ రెడ్డికి అనుకూలంగా మరి మేము పనిచేస్తున్నాం అన్నారు కదా. మరి రెడ్డి సామాజిక వర్గాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు. మీకు దమ్ము ఉంటే మీరు ఓట్లకు బూట్లకు ఆశపడకపోతే మీ బీసీల సత్తా ఏదైనా ఉంటే చూపించుని. మీరు ఎన్నడూ కూడా ఏకం కాలేరు బీసీలు. ఖచ్చితంగా మరి రెడ్డి సామాజిక వర్గం మోచేతి నీళ్లు తాగాల్సిందే అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. బీసీలారా గమనించండి. ఇలాంటి రెడ్లకు బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా బీసీ అభ్యర్థులు ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా కూడా వారిని గెలిపించాల్సిన బాధ్యతను బీసీలందరూ కూడా భుజాల మీద వేసుకోవాలి. బీసీ సామాజిక వర్గానికి సంబంధించి బీసీ కుల సంఘాలు బీసీ సంఘాలు అని చెప్పుకుంటున్న నేతలు కూడా ఎక్కడికక్కడ పార్టీలకు అతీతంగా మరి బీసీలకు అండగా నిలిచినప్పుడు మాత్రమే మరి బీసీ సామాజిక వర్గానికి రేపు అధికారం సాధ్యమవుతుంది. ఈరోజు బీసీల కోసం అన్ని పార్టీలు కూడా మొసలి కన్నీరు కారుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఎవరు కూడా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించడానికి సిద్ధంగా లేరు. బీసీలకు కనుక చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించినట్లయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కూడా బీసీలు అయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి మరి ఎక్కడికక్కడ బీసీలకు బిస్కెట్లు వేసినట్టు మరి ఏదైతే ఉద్యోగాల పేరుతోటి విద్యా పేరుతోటి మరి సంక్షేమ పథకాల పేరుతోటి బిస్కెట్లు వేసి అధికారం మాత్రం వాళ్ళు అనుభవిస్తా ఉన్నారు. దాంతోపాటు అహంకారపూరిత వ్యాఖ్యలు కూడా చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇప్పటికైనా బీసీలు సిగ్గు తెచ్చుకోవాలి. సిగ్గు తెచ్చుకొని బీసీ ఎక్కడ నిలబడ్డా కూడా పార్టీలకు అతీతంగా మన ఓట్లు మనమే వేసుకోవాలనే నినాదంతో ముందుకు సాగినప్పుడే ఇలాంటి దురహంకారులకు బుద్ధి చెప్పినట్టు అవుతుంది. అందులో భాగంగా రేపు చేవెళ్లలో బీసీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించినట్టయితే ఈయనను చెప్పుతో కొట్టినట్టు అవుతుంది. ఏదైతే ఓట్లకు బూట్లకు ఆశపడుతుందని చెప్పిండో ఆయన అదే బూటుతోటి మరి మొహం మీద కొట్టినట్టు బీసీ అభ్యర్థిని ఏదైతే కాసాని జ్ఞానేశ్వర్కు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చిందో ఆ బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి ఈయన ముఖం మీద బూటు కాలుతోటి తన్నాలని చెప్పి కూడా మరి ఓటర్లకు పిలుపునిస్తా ఉన్నాం. 100 రోజుల్లోనే రుణమాఫీ చేస్తామనలేదు. డిసెంబర్ 9 నాడే అని కూడా చెప్పలే. ఏడాది సమయం పడుతుందన్నాం. మేము అదే చెప్పినాం. చూసుకోండి. కడియం కావపై వ్యతిరేకత నిజమే. కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని లేదు అని చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అసలు 100 రోజులు అనే అంశం కాదు. డిసెంబర్ 9నే మేము అధికారంలోకి వస్తాం. అధికారంలోకి వచ్చిన వెంటనే మరి రద్దు చేస్తామని చెప్పిండు. ఒకవైపు ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడిన మాటలు మరి ఇప్పటికి కూడా యూట్యూబ్ లాంటి మరి సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికి కూడా నిక్షిప్తమై ఉన్నప్పటికీ కూడా ఇలాంటి కాంగ్రెస్ నాయకులు మరి ఏదైతే ప్రజలను మరి మభ్యపెడుతున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే మరి వాళ్ళ హక్కులు అడుగుతారో వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తున్న పరిస్థితిని మనం మాట్లాడవచ్చు. ఏడాది సమయం పడుతుందన్నారు.
అసలు డిసెంబర్ 9 చేస్తా అన్నారు. 100 రోజులలో కూడా 3-4 నెలలు అయినా కూడా చెయ్యని పరిస్థితి. ఇంకా ఏడాదిలో చేస్తామంటే కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మరోవైపు కడియం కావ్య మీద వ్యతిరేకత ఉన్నదని చెప్పి కూడా ఒప్పుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఇరాన్ వార్ సైరన్, ఇజ్రాయెల్ పై 48 గంటల్లో దాడులు చేయొచ్చని వార్తలు. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్న ఇజ్రాయెల్ సంయమనం పాటించాలని ప్రపంచ దేశాల ఇటు ఇజ్రాయెల్ దేశాలకు వెళ్ళొద్దంటూ కేంద్రం సలహా. ఒకవైపు మరి ఇప్పటికే ప్రపంచంలో యుద్ధ వాతావరణం నెలకొన్నది. మరి ఏదైతే ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం నడుస్తా ఉన్న తరుణంలో మరి ఇజ్రాయెల్ మధ్య కూడా ఇక్కడ మరి ఇజ్రాయెల్కు పాలస్తీనాకు మధ్య యుద్ధం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు ఇరాన్ అందులో మరి ఇన్వాల్వ్ అవుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరి ఇజ్రాయెల్కు మేము అండగా ఉంటామని చెప్పి అమెరికా బాహాటంగానే ప్రకటించిన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. మరోవైపు ఇజ్రాయెల్ అదేవిధంగా ఇరాన్ దేశాలకు మన దేశం నుంచి ఎవరు వెళ్ళొద్దు, అక్కడ యుద్ధం జరిగే అవకాశం ఉన్నదని కూడా కేంద్రం హెచ్చరిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. లేకపోతే సిద్దిపేటలో మరి నిర్వహించిన ఏదైతే మెదక్ ఎంపీ సన్నాహక సమావేశంలో కేసీఆర్ హరీష్ రావు మాట్లాడిన మాటలు మనం ఇక్కడ గమనించినట్టయితే, ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ఏ, పార్లమెంట్ లో తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడేది గులాబీ పార్టీయే, రేవంత్ ప్రభుత్వాన్ని లీకులు ఫేక్ వార్తలే, తెలంగాణ బద్ద వ్యతిరేకి కమలం పార్టీ, బీఆర్ఎస్ లేకుండా చేయాలనుకుంటున్నారు దమ్మిలతో బీజేపీ కాంగ్రెస్ మద్దతు, బడేబాయ్ చోటేబాయ్ బలమైన బంధం, మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్. సిద్దిపేట కరీంనగర్ సమావేశాల్లో హరీష్ రావు నిన్న రోజున కరీంనగర్కి వచ్చిండు, కరీంనగర్లో సమావేశం ఏర్పాటు చేసిండు, అదేవిధంగా సిద్దిపేటలో సమావేశం ఏర్పాటు చేసిండు. ప్రశ్నించే గొంతుగా ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ అని చెప్తున్న పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ దూసుకుపోతా ఉన్నది. మొన్నటి ఎన్నికల్లో ఏదైతే మన అసెంబ్లీ ఎన్నికలలో చెతికిల పడ్డదని చెప్పి చెప్తా ఉన్నారో, మరోవైపు క్యాడర్ అంతా నిస్తేజంలో ఉన్నదని చెప్తున్న పరిస్థితులలో మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత 100 రోజులలోనే కాంగ్రెస్ విధానాలన్నీ విఫలమైనవి. వాళ్ళు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిన పరిస్థితులలో మరి బీఆర్ఎస్ లో నూతన ఉత్తేజం కనబడుతున్నది. కార్యకర్తలందరూ కూడా నూతన ఉత్తేజంతో పనిచేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఎంపీ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి ఈరోజు బీఆర్ఎస్ ను నిలబెట్టి మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందేందుకు మరి కార్యకర్తలందరూ కూడా సిద్ధమైన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. లేకపోతే కేసీఆర్ మాటే నిజమైంది. సాగర్ లో అందుబాటులో 14 టీఎంసీలు నిర్ధారించిన కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ, ఏపీకి 5.5, తెలంగాణకు 8.5 టీఎంసీలు, అవసరమైతే మేలో మళ్ళీ సమావేశం అని చెప్పి ఏదైతే సాగర్కు సంబంధించి మరి నీటి వాటాల విషయంలో సాగర్లో నీళ్లున్నాయి, మరి వాటిని వాడుకోవడానికి ప్రభుత్వంకు చేత కావడం లేదని చెప్పి కేసీఆర్ గారు చెప్పిండో అదే నిజమైంది. ఈ రోజు నిన్నటి రోజున మరి సాగర్కు సంబంధించి కేఆర్ఎంబి ఏదైతే త్రిసభ్య కమిటీ చేసిందో కృష్ణా ప్రాజెక్టుల సంబంధించిన బోర్డు ఏదైతే ఇరు రాష్ట్రాలతోటి కమిటీ చేసి ఆ కమిటీలో చర్చించిన అనంతరం మరి తెలంగాణకు 8.5 టీఎంసీలు, మరి ఏపీకి 5.5 టీఎంసీలను కేటాయించింది. 14 టీఎంసీల నీళ్లను వాడుకోవడానికి ఒప్పుకున్నది. మరి ఇదేదో పంటలు ఎండిపోక ముందే మరి ఆ సాగర్ నుంచి జలాలను విడుదల చేయించడంలో ప్రభుత్వం విఫలమైంది. మరి అది ముందే చెప్పిండు కేసీఆర్, సాగర్ లో నీళ్లున్నాయి, వెళ్ళి మరి మాట్లాడండి, కేఆర్ఎంబి తోటి మాట్లాడండి. అసలు మనం కేఆర్ఎంబికి కృష్ణా ప్రాజెక్టులు అప్పగించడమే తప్పు. మరి వాటిని అప్పగించి ఈ రోజు మరి నీటి కోసం ఇబ్బందులు పడుతున్నాం. కనీసం వాటిని సకాలంలో విడుదల చేయలేని దుస్థితిలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఏదైతే మరి అవగాహన లేక, అనుభవం లేక రేవంత్ రెడ్డి మరి ఇష్టారీతిన తీసుకుంటున్న నిర్ణయాలతోటి రైతాంగం అంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరోవైపు ప్రజలందరూ కూడా తాగునీటికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. నదుల్లో నీళ్లున్నా కూడా వాడుకోలేని దుస్థితిలో ఉన్నాం. మరోవైపు గోదావరి నీళ్లను ఒడిసి పట్టలేక ఆ నీటినన్నింటినీ కూడా సముద్రం పాలు చేసి ఈ రోజు గోదావరిని ఎడారిని చేసిన పరిస్థితి. దాంతో గోదావరి ఎడారిగా మారడంతో మానేరు కూడా వట్టిపోయింది పూర్తిగా. మరి ఇసుక తెప్పలతోటి తేలిపోయి ఉన్నది. మరోవైపు ఇసుక వ్యాపారం మాత్రం జోరుగా సాగుతున్నది. కాంగ్రెస్ నేతల జేబులు మాత్రం గలగలలాడుతున్నాయి. రైతులు మరి ప్రజలు నీటి కోసం ఎడుస్తా ఉంటే మరి కాంగ్రెస్ నాయకులు మాత్రం ఇసుక బుక్కి బతుకుతా ఉన్నారు. ఇసుకను బొక్కసంలో పోసుకుంటా ఉన్నారు. నిత్యం వందలాది లారీలు మరి ఇక్కడ మంత్రి నియోజకవర్గం నుంచి కూడా వందలాది లారీలు తరలిపోతున్న పరిస్థితి. మరి ఇసుక మాఫియాగా ఏర్పడి ఎక్కడికక్కడ మరి మానేరు పరివాహక ప్రాంతంలో ఎక్కడికక్కడ, అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుకను అక్రమంగా నిల్వ చేసి దాన్ని లారీలలో ఎత్తుకుంటున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. మరోవైపు అధికారులు మాత్రం కిమ్మనకుండా ఉన్నారు. కాంగ్రెస్ పెద్దల జోక్యం ఉండడంతో వాళ్ళు ఆ ఇసుక వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఒకవైపు పోలీసులకు
సమాచారం ఇచ్చినా కూడా కనీసం ఫోన్లు ఎత్తని పరిస్థితి ఉన్నదని చెప్పి ఇక్కడ మంత్రి నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే, ప్రైవేట్ కాలేజీలో 50% పెరిగిన ఇంటర్ ఫీజులు, ఇంటర్ ద డ్రాగన్ అడ్డగోలుగా ఫీజులు పెంచేసిన కార్పొరేట్ ప్రైవేట్ జూనియర్ కళాశాలలు. రూపాయలు 1,25,000 నుంచి 2 లక్షల వరకు వార్షిక ఫీజులు, హాస్టల్ ఫీజు కలిపి 3,25,000 దాకా డిమాండ్. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏడాదికి 90,000కు పైనే అడుగుతున్న తీరు. నిర్వహణ ఖర్చులు, ఫ్యాకల్టీ వేతనాలు పెరిగాయనే వాదన. సుమారు 4 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం. అంత ఫీజులు ఎలా కట్టగలమని వాపోతున్న తల్లిదండ్రులు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఫీజులు నియంత్రించాలని డిమాండ్. ప్రస్తుత పరిస్థితుల్లో తామేమి చేయలేమంటున్న ఇంటర్ బోర్డు. సర్కారు స్పందించకుంటే ఆందోళన చేస్తామంటున్న విద్యార్థి సంఘాలని చెప్పి ఏదైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడి వాళ్ళు అక్కడ అందిన కాడికి దండుకునే కార్యక్రమంలో పడ్డారు. అందులో భాగంగా కాలేజీలు కూడా మరి భారీ స్థాయిలో ఫీజులు పెంచిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఒక విద్యార్థి మరి హాస్టల్లో ఉండి 2 సంవత్సరాలు చదవాలంటే సుమారు 7 లక్షల వరకు చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నది. మరి మధ్యతరగతి వాళ్ళైనా కూడా ఈరోజు ఖచ్చితంగా మరి ఏదైనా డాక్టర్నో ఇంజనీర్నో మంచి కాలేజీలో చదివియాలంటే మరి ఇంటరే బేస్ కాబట్టి ఆ ఇంటర్ కోసం మరి శ్రీ చైతన్య, నారాయణ లాంటి కార్పొరేట్ కళాశాలల్లో చేర్పించడం కోసం పోటీలు పడుతున్న నేపథ్యంలో మరి ఫీజు 3,25,000 అంటే 6.5 లక్షలు 2 సంవత్సరాలకు చెల్లించాల్సిన పరిస్థితి. అప్పో సప్పో చేసో లేకపోతే ఉన్న భూమి జాగా అమ్మైనా కూడా పిల్లల భవిష్యత్తు కోసం మరి ఇంటర్లో చేర్పిస్తున్న నేపథ్యంలో ఇంటర్ కళాశాలలు ఈ విధంగా దోపిడీకి పాల్పడుతుంటే నియంత్రించాల్సిన ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రపోతా ఉన్నది. తమకు వచ్చే కమిషన్ల కోసమే చూస్తున్నది తప్ప ప్రజల కోసం మాత్రం మరి పాటుపడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు. దాంతో అందిన కాడికి దండుకుంటున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు దోచుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే దోపిడీకి రహదారి వేసినట్టే అని చెప్పి ఏదైతే మరి కేసీఆర్ ఎన్నికల సమయంలో ఆయన చెప్పిండో అదే నిజమవుతా ఉన్నది. ఎక్కడికక్కడ దోపిడీలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ దళారులు దోచుకుంటున్నారు రైతులను, ఇక్కడ విద్యార్థులను, కళాశాలలు, అదేవిధంగా పాఠశాలల వాళ్ళు నిర్వాహకులు దోచుకుంటా ఉన్నారు. మరి ఇసుకను కాంగ్రెస్ నాయకులు దోచుకుంటా ఉన్నారు. ఇక్కడ ఎక్కడికక్కడ ఏడ చూసినా దోపిడీ జరుగుతూ ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులను మోసగిస్తే కేసులు అని చెప్పి, లైసెన్సులు రద్దు అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. బీఆర్ఎస్కి సంబంధించి సుధీర్ కుమార్కి సంబంధించిన వార్తను, అదేవిధంగా ఆమె సూత్రధారి పాత్రధారి కవిత కస్టడీలో సిబిఐ ఆరోపణలు. భూ కొనుగోలు డీల్ ద్వారా ఆమె ఈ విషయం వెల్లడైంది. లిక్కర్ స్కామ్ లో ఆమె బెదిరింపులకు పాల్పడ్డారు. 5 రోజుల కస్టడీకి ఇవ్వాలన్న దర్యాప్తు సంస్థ. కవితను అన్యాయంగా అరెస్టు చేశారన్న ఆమె న్యాయవాది 3 రోజుల కస్టడీకి అనుమతించిన న్యాయమూర్తి. ఏదైతే ఒక్కటే కేసు ఉన్నదో లిక్కర్ కేసుకు సంబంధించి అందులో ఒక దర్యాప్తు సంస్థ ఆల్రెడీ దర్యాప్తు చేస్తా ఉన్నది. అది నిజమో అబద్ధమో తేలక ముందే అందులో సిబిఐ ఎంటర్ అయింది. సిబిఐ ఎంటర్ అయ్యి ఆమెను జైల్లో విచారించింది. తిరిగి మరి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి మళ్ళీ కస్టడీ కోరిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఒక దర్యాప్తు సంస్థ ఏమి తేల్చని విషయాన్ని మళ్ళీ సిబిఐ అదుపులోకి తీసుకొని మరి ఏం తెలుస్తుంది అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. అంటే దర్యాప్తు సంస్థలు తమ చేతిలో ఉంటే అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ ప్రతిపక్ష నాయకులను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేయవచ్చు అనేది కవిత అంశాన్ని, కేజ్రీవాల్ అంశాన్ని మనం చూసి గమనించవచ్చు. వాళ్ళ దగ్గర ఏం సాక్ష్యాధారాలు లేకున్నా వీళ్ళు ఏదైతే 100 కోట్లు చేతులు మారాయని చెప్పిన దానికి ఆధారాలు లేకున్నా కేవలం ఆరోపణలతోటే ఇబ్బందులు పెడుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే ఈడీ కేసులో బెయిల్ వస్తుందనుకున్న నేపథ్యంలో ఆ బెయిల్ని అడ్డుకోవడానికి ఈ విషయాన్ని మరి తెలంగాణలో జరిగే మే 13 వరకు కూడా సాగదీసే కార్యక్రమంలో భాగంగా తిరిగి సిబిఐ ఎంటర్ అయినట్టుగా మరి భావిస్తా ఉన్నారు. పూతరాలి కాయకుల్లి. ముందుగా మురిపించిన మామిడి ఆపై పూత కాయలను దెబ్బతీసిన తేనె మంచు పురుగు. మందులు పిచికారి చేసిన చిక్కిన కాయ అంతే. తగ్గిన దిగుబడి, గిట్టుబాటు కాని ధర అని చెప్పి ఏదైతే మరి కరువు పరిస్థితుల నేపథ్యంలో మామిడి రైతుకు మరో ఇబ్బంది ఎదురైంది. తేనె మంచు పురుగు అని చెప్పి మరి అది బట్టి ఏదైతే మరి ముందుగా మురిపించిన మామిడి అని చెప్పి ముందుగా పూతకు వచ్చి మరి కలకల్లాడుతున్న పరిస్థితులలో రైతులు తమకు ఈసారి భారీగా పంట వస్తుందని ఆశించిన నేపథ్యంలో ఆ పంట చేతికి రాని పరిస్థితి ఇక్కడ మనం గమనించవచ్చు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ సందంగా ఒకవైపు నీళ్లు లేక ఇబ్బందులు పడుతుండగా రైతులందరూ ఇలాంటి ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి కూడా మరి తోటలలో కూడా దిగుబడి రాక రైతులు
ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మనం గమనించవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే తుపాకీ సిద్ధంగా ఉంది, ఒక్క తూటా చాలు. సింహాన్ని చెప్తున్నారు కదా, బయటకు రానివ్వండి, పిల్లులు కుక్కలతో పోరాడేవాడిని కాదు. జైలుకు పంపిన దానికి ప్రతీకారం మొదలుపెట్టనే లేదు. కవిత అరెస్ట్ పై తెలంగాణలో చర్చ కూడా లేదు. కేటీఆర్ సంతోషం 2 నెలల్లో తేలిపోతుంది. 5 సీట్లలో గెలుపునకు బీఆర్ఎస్ కు బీజేపీ సుపారీ. ఈ ఎన్నికల్లో బీజేపీకి కష్టంగా 240 సీట్లు, 400 రావాలంటే పాక్ ఎన్నికల్లో గెలవాలి. నిధులిచ్చి బడేబాయ్ అనిపించుకోమన్న మోదీతో సమావేశం, ప్రభుత్వాధినేతల భేటీ మాత్రమే, వ్యవస్థలతో పోరాడడం, సత్సంబంధాలే కొరత. మోదీ ఆదానికి దేశాన్ని చౌకగా దోచిపెట్టారు. ఆ డబ్బుల్ని తెలంగాణలో పెట్టుబడి పెట్టించా, పెట్టుబడులకు భరోసా ఇస్తా, దోపిడీ చేయనియా. అధికారం కోసం అయితే బీజేపీలో చేరి మంత్రినయ్యేవాన్ని, సీఎంగా ఉండి బీజేపీలో చేరాల్సిన అవసరం ఏంటి? పోరాడి సీఎం అయ్యా, ఎవరి దయతో కాదు. ఎన్నికల ముందు కేజ్రీవాల్ అరెస్టు అవసరమా? మోదీ నాయకత్వంలో బీజేపీ పట్టాలు తప్పింది, మందిర్ పనిచేయట్లేదని అవినీతి ఎత్తుకున్నారు. రాహుల్, ఖర్గే, వేణుగోపాల్లో ఒకరు ప్రధాని. ఇండియా టీవీ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ ఆప్కి అదాలత్లో ముఖ్యమంత్రికి చప్పట్ల వర్షం అని చెప్పి, మరి ఏదైతే తుపాకీ సిద్ధంగా ఉన్నది, ఒక తూటా చాలు, ఏదైతే మరి సింహం బయటికి వెళ్తుంది అని చెప్పిన పరిస్థితులలో మరి కేసీఆర్ ను సింహంగా పోలిస్తే నేను పిల్లులు కుక్కలతో పోరాడా, సింహంతోనే పోరాడతా, నా దగ్గర తుపాకీ రెడీగా ఉన్నది, ఒక తూటా చాలని చెప్తున్న పరిస్థితిని, ఇంకా కూడా ఆయన ఏవైతే చర్యలు చేసిండో ఆ చర్యలన్నింటినీ కూడా సమర్థించుకుంటున్న పరిస్థితిని, ఏదైతే మరి మోడీని బడేబాయిగా ఎందుకు సంబంధించారంటే కేవలం మరి సత్సంబంధాల కోసమే, అదేవిధంగా నిధులిచ్చి బడేబాయి అనిపించుకోమని చెప్పిన తప్ప నేను మోడీతోటి మరి కుమ్మక్కు కాలేదు. కుమ్మక్క ఏమంటే నేను అప్పటికే ఇంతకు ముందే బీజేపీలో చేరి మంత్రిని అయ్యేటోని, కేంద్ర మంత్రిని అయ్యేటోని, మరి ఎంపీగా ఉన్న సమయంలో మరి అది చేయలేదు. కేవలం మరి నన్ను సత్సంబంధాల కోసం, వ్యవస్థలతోటి పోరాడడం, సత్సంబంధాల కోసం కోరతా అని చెప్తున్న పరిస్థితి. మరోవైపు మోదీ ఆదానికి దోషి పెడతాడట, ఈయనేమో తీసుకొచ్చి ఆ ఆదానితోటి నిధులు, అంటే ఈయన ఆదానితోటి కలిస్తే మరి రాష్ట్ర అభివృద్ధి కోసం, మోడీ ఆదానితోటి కలిస్తే మాత్రం మోడీ ఆదానికి దోషి పెడతాడు. ఈయన ఇక్కడ దోషి పెడతలేడు. తెలంగాణకు రమ్మని తెలంగాణలో మరి నిధులన్నింటినీ, అదేవిధంగా వనరులన్నింటినీ ఆయనకు అప్పనంగా అప్పచెప్తానని చెప్పి ఇక్కడ ప్రతిపక్షాలు ఆరోపిస్తే, అది మాత్రం రాష్ట్ర అభివృద్ధి కోసం ఈయన చేసే సంసారం, మరి ఎదుటి వాళ్ళు చేసే వ్యభిచారం. ఇది రేవంత్ రెడ్డి మరి నాలుక ఎటువంటి అడ్డు తిరుగుతుంది ఈయనకు. ఈయన మాటకు అద్దు పద్దు ఉండదు. ఈయన ఏం మాట్లాడుతాడో ఈయనకే తెలియదు. ఇవాళ మాట్లాడింది రేపు మాట్లాడాడు, ఇవాళ మాట్లాడిన దానికి విరుద్ధంగా రేపు మాట్లాడతాడు. మోడీ ముందు పెద్దన్న అంటాడు, గుజరాత్ మోడల్ అంటాడు. మళ్ళీ రాహుల్ గాంధీ ముందుకు వచ్చి మరి గుజరాత్ మోడల్లో ఏమున్నది, మేము తెలంగాణ వైబ్రెంట్ తెలంగాణ తోటి మిమ్మల్ని ఢీకొట్టున్నాం అని చెప్తాడు. ఈయన ఏ రోటి కాడ పాట ఆ రోటి కాడ పాడడంలో రేవంత్ రెడ్డిని మించిన లేరు. ఎవరి దయతోటి సీఎం కాలేదు, నేను పోరాడి అయినా అని చెప్తా ఉన్నాడు. మరి సోనియా దయ వల్లనే నేను సీఎం అయినా అని చెప్పి ఈయన నోటి నుంచి అనేక సార్లు చెప్పిన పరిస్థితులు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ధిక్కారం అంటే రేపు ఈయన బీజేపీలో చేరితే నేను స్వయంగా సీఎం స్థానాన్ని, నేను నా రెక్కల కష్టంతో సాధించిన సీఎం స్థానం మీ ద్వారా వచ్చింది కాదని చెప్పుకోవడం కోసమే ఇప్పుడే ఆ వ్యాఖ్యలు చేస్తున్నాడు అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా రాహుల్ ఖర్గే, వేణుగోపాల్లో ఒకరు ప్రధాని అవుతారు ఇండియా కూటమి తర్వాత అన్నాడు. మొన్ననే రాహుల్ గాంధీ సభలో రాహుల్నే పిఎం అని చెప్పి ఈయనే ముందుగా ప్రకటించిన పరిస్థితి. ఇప్పుడు మాట మార్చి రాహుల్ అన్న, ఖర్గే అన్న, మరి కేసీ వేణుగోపాల్ అన్న ప్రధానమంత్రి అవుతారని మరో అదనపు అభ్యర్థులు ఇద్దరిని కూడా ఈయన తెర మీదకి తీసుకొచ్చిండు. రేపు కేంద్ర రాజకీయాలలో కూడా ఈయననే, మరి ఈయన చెప్పిన వాళ్ళే ప్రధానమంత్రి అవుతారు అన్నట్టుగా మాట్లాడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. తలాతోకా లేని మాటలతోటి మరి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తున్న రేవంత్ రెడ్డి విధానాలను కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. ఇకపోతే అసలు టార్గెట్ ఆ ఇద్దరే. రేవంత్ ఈటలపై స్పెషల్ టీంల ఫోకస్. 20 మందికి పైగా సిబ్బందితో రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యుల సన్నిహితుల ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి మరి లోకేష్ ఫోన్ ట్యాపింగ్, ఐఫోన్ వ్యవస్థ హెచ్చరిక. నెలలో రెండోది. జగన్ ప్రభుత్వంపై టీడీపీ ఆగ్రహం. ట్యాపింగ్ పైన పెగాసన్ సాఫ్ట్వేర్ కొనుగోలు అని చెప్పి ఏదైతే మరి ఆంధ్రజ్యోతిలో ఫోన్ ట్యాపింగ్ కోసం మరి లీజుకి ఇచ్చిన స్పేస్ ను ఖచ్చితంగా అది మెయింటైన్ చేస్తా ఉన్నది. ప్రతిరోజు ఒక అంశాన్ని ఇక్కడ మరి ప్రచురించి మరి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి జాకీలు పెట్టి లేపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. మరి ఆంధ్రజ్యోతి ఈనాళ్ళు ఎంత జాకీలు పెట్టి లేపినా కూడా ఈరోజు రాష్ట్రంలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. రైతులందరూ కూడా తీవ్ర వ్యతిరేకత ఉన్నాడు. రైతు వ్యతిరేక విధానాలను ఎక్కడ కూడా ప్రచురించదు ఆంధ్రజ్యోతి పత్రిక. ఆంధ్రజ్యోతిని మీరు మొత్తం పూర్తి స్థాయిలో అన్ని పేజీలను గమనించవచ్చు. ఎక్కడ కూడా రైతులకు సంబంధించిన వార్తలను ప్రచురించదు. కేవలం రేవంత్ రెడ్డికి జాకీలు పెట్టి లేపడం కోసం, అదేవిధంగా గత ప్రభుత్వాన్ని
బదనాం చేయడం కోసం, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి మరి ప్రజల మెదళ్లలో విషం నింపడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే ఐపీఎల్ టికెట్ల గోల్మాల్ విక్రయాల్లో పారదర్శకత ఏది అనక ఆన్లైన్లో అమ్మకాల పేరుతో మాయమని చెప్పి ఏదైతే మరి ఐపీఎల్ సంబంధించి హైదరాబాద్ జట్టు టికెట్లను బ్లాక్లో అమ్ముతున్నదని చెప్పి ఇక్కడ వార్త ప్రచురించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఈనాడు విషయానికి వస్తే అదే వార్త రైతులకు నష్టం కలిగిస్తే ఉపేక్షించమని చెప్పి ఇంత పెద్ద మరి బ్యానర్ ఐటమ్ వేసింది. మరి ఇక్కడ రైతుల పక్షాన వార్త రాయలేదు ఈనాడు, కేవలం ప్రభుత్వ పక్షాన రాసిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అసలు రైతులకు నష్టం కలిగిస్తే ఉపేక్షించమని చెప్పి రైతులకు నష్టం కలిగించే అవకాశాన్ని ఎందుకు కల్పించారు అనేది ప్రశ్నించాల్సిన అంశం రేవంత్ రెడ్డిని. ఏదైతే ప్రభుత్వం ద్వారా ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పి ఈ రోజు జనగామ మార్కెట్ లో దళార్ల పాలు ఎందుకు చేసిరు అనే విషయాన్ని మరి రేవంత్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి, రైతులకు క్షమాపణ చెప్పాలి. వెంటనే ప్రభుత్వం ద్వారా అక్కడ కొనుగోళ్లు చేపట్టడానికి ఇప్పటికి కూడా చర్యలు చేపడతలేరు. కేవలం మిల్లర్లు అదేవిధంగా ట్రేడర్లు మీరు మద్దతు ధర చెల్లించురు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే ఒకవైపు నోరొకటి చెప్తాంది, నోరొకటి చెప్పి నోరుతోటి మాట్లాడుతాడు, చేతులతోటి చేసుకోపోరు అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది రేవంత్ రెడ్డి ద్వంద్వ నీతి, రెండు నాలుకల ధోరణి. ఈరోజు ప్రభుత్వం మద్దతు ధరతోటి ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పి ఈరోజు మరి దళార్ల పాలు ఎందుకు చేస్తుందో దీనికి బాధ్యత వహించాల్సిన రేవంత్ రెడ్డి ఇంకా ఆయన ఊకదంపుడు ప్రకటనలు చేసుకుంటూ రైతులకు నష్టం కలిగిస్తే ఉపేక్షించమంటాడు. రైతులకు నష్టం కలిగించిన వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి వస్తే ముందుగా రేవంత్ రెడ్డి మీదే క్రిమినల్ కేసు నమోదు చేయాలి. మరి ఏదైతే రైతులకు మినిమం ప్రైస్ కల్పించాల్సిన అంశంలో విఫలమైన ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వాధినేతగా రేవంత్ రెడ్డి బాధ్యత వహించి ఆయన మీదే కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. మరోవైపు పసిడి పరుగులు, వెండి మెరుపులు, 10 గ్రాముల బంగారం ధర 75,000, కిలో వెండి 85,500కు చేరింది. ఏదైతే సామాన్యులకు అందకుండా పోయింది, ఇటు బంగారం కానీ వెండి కానీ సామాన్యులకు అందకుండా వెళ్ళిపోయింది. 10 గ్రాముల ధర 75,000 అంటే మరి 90,000కు తులం బంగారం అంటే 12 గ్రాములు పాత జోక్ ఏదైతే ఉన్నదో 90,000కు చేరిన పరిస్థితి. మరోవైపు వెండి కూడా ఇలా 90,000కు చేరిన పరిస్థితి. వెండి కంటే మరి సామాన్యులు అందరూ బంగారం వైపు వెళ్తారు కాబట్టి తులం బంగారం మరి ఇక్కడ కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నది. మరి ప్రభుత్వం ఏదైతే నూతన వధూవరుల కోసం కళ్యాణ లక్ష్మి స్కీమ్ లో మరి తులం బంగారం ఇస్తా అన్నారో మరి ఆ తులం బంగారం ఎప్పుడు ఇస్తారో చెప్తే వాళ్లకు మరి కనీసం ప్రభుత్వం ద్వారానైనా ఒక తులం బంగారం మెడలేసుకునే అవకాశం వస్తుంది. మరి కళ్యాణ లక్ష్మి తులం బంగారం మాట దేవుడెరుగు, ఉన్న ₹1,00,000 ఇప్పటి వరకు ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ 4 నెలల్లో అనేక వివాహాలు జరిగినాయి, ఏ ఒక్కరికి కూడా కళ్యాణ లక్ష్మి అందిన అవకాశం లేదు. ఆ బంగారం మీద ఇప్పటి వరకు ప్రకటన కూడా చేయని పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే ఏదైతే కృష్ణా బోర్డు రివర్ బోర్డుల మరి తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీలు అని చెప్పి నిన్నటి రోజున అలొకేషన్ జరిగింది. మరి ఈ అలొకేషన్ కోసం ఒకవైపు 14 టీఎంసీల నీళ్లు మరి సాగర్లో నిక్షిప్తమై ఉన్నాయి. వాటిని అన్నిటిని కూడా సకాలంలో మరి రైతులకు అందించలేక విఫలమైంది ప్రభుత్వం. దాంతో ఈరోజు కరువు పరిస్థితులు నెలకొన్నాయి. మొన్నటి రోజున ఏదైతే కేసీఆర్ రైతులను పరామర్శకు వచ్చిండో ఆ రోజు చెప్పిండు సాగర్లో సరిపడా నీళ్లున్నాయి, వాటిని విడుదల చేయించుకోలేక అసమర్థ ప్రభుత్వం ఈరోజు రైతులను ఇబ్బందులు పెడుతుందని చెప్తున్న పరిస్థితులలో ఈరోజు 8.5 టీఎంసీలు తెలంగాణకు కేటాయించింది అని అంటే అందులో ఉన్న నీటిని వినియోగించుకోవడంలో రేవంత్ ప్రభుత్వం ఏ విధంగా విఫలమైంది. మరి రైతు సమస్యల మీద సాగునీరు అందించే విషయంలో, తాగునీరు అందించే విషయంలో మరి రేవంత్ ప్రభుత్వం కేంద్రీకృతం చేయకుండా, సమీక్షలు నిర్వహించకుండా, అధికారులతోటి రివ్యూలు చేయకుండా కేవలం మరి బీఆర్ఎస్ నాయకులను ఏ విధంగా పార్టీలో చేర్చుకోవాలి, మరి తన పీఠాన్ని లాగుతున్న వాళ్ళందరినీ ఏ విధంగా బుజ్జగించాలి, అదేవిధంగా ఢిల్లీకి కప్పం కట్టడానికి మరి ఏ విధంగా వనరులు సమకూర్చుకోవాలి, అదేవిధంగా మిగిలిన మంత్రివర్గంలో మరి ఎవరిని తీసుకోవాలి, తనకు సంబంధించిన వాళ్లకు మరి ఎంపీ టికెట్లు తన సంబంధికులకు ఏ విధంగా ఇప్పించుకోవాలి, మరి ఎంపీలో డబుల్ డిజిట్ తెచ్చుకోవడానికి ఏ విధంగా ప్రయత్నం చేయాలి, డబుల్ డిజిట్ రాని పక్షంలో తన సీటు ఊడిపోతుంది కాబట్టి ఏ విధంగా చేయాలని మరి పిసిసి అధ్యక్షునిగా విధులు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి తాను ఒక ప్రభుత్వ అధినేతనని మర్చిపోయిండు. తానే రాష్ట్ర ప్రజలకు అన్ని సౌకర్యాలు చూడాల్సిన అవసరం ఉన్నదని మర్చిపోయిండు. మరోవైపు ఏదైతే మరి సాగునీటి మంత్రి ఉన్నాడో, వ్యవసాయ మంత్రి ఉన్నాడో వాళ్ళ పనులలో ఇప్పటికి కూడా వాళ్ళు తలమునకలైన పరిస్థితి లేదు. కనీసం వాళ్ళైనా రివ్యూలు చేసి నీళ్ళని తీసుకొచ్చిన దాఖలాలు లేవు. వ్యవసాయ మంత్రి మరి రైతులను ఓదార్చిన పరిస్థితి లేవు. రైతుల పంట మీద ఆయనకు అవగాహన ఉందో లేదో తెలియదు. ఆయన సీనియర్ మంత్రి, మరి ఈ రకంగా ఆయన చేస్తున్న పరిస్థితిని
మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి సొమ్ము తరలింపు అని చెప్పి ఎస్ఐ నియమార్చి రవాణా బాధ్యతల అప్పగింత రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ లో విస్మయకర అంశాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెరపైకి మరో విశ్రాంత ఎస్పీ అని చెప్పి ఇక్కడ వచ్చింది. మరి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని లాక్కుంటూ పోతే ఏదైతే స్వతంత్రం వచ్చిందో మరి ఫోన్లు ఎప్పుడైతే ప్రారంభమైనాయో అప్పటిదాకా వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ కవినా కొద్దీ మరి పెంకలే వెళ్తాయి తప్ప అలా వచ్చే అవకాశం ఏమీ లేదు. కేవలం ఎలక్షన్ల వరకు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రజలలో నాంచి మరి అనంతరం ప్రజలను బీఆర్ఎస్ కు దూరం చేసి తర్వాత వాళ్ళు బయటపడాలని చెప్పి ఎన్నికల్లో బయటపడాలని చెప్పి ప్రయత్నిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక స్థానిక వార్తల విషయానికి వస్తే ఆంధ్రప్రభలో మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వార్త ప్రధానంగా ప్రచురించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. కాంగ్రెస్ శ్రేణుల్లో అయోమయం. మరో 3 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. అయినా కరీంనగర్లో అధికార కాంగ్రెస్ కు అభ్యర్థి దొరకలేదు. ఇంకా వెతుకులాటలోనే కాలయాపన చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు అయోమయంలో పడ్డారు. అభ్యర్థి ఎంపిక రేపు మాపు అంటూనే అధిష్టానం సాగదీస్తూ వస్తుంది. ఫలితంగా ఆశావాహుల్లోనూ అపనమ్మకం ఏర్పడింది. ఇప్పటికిప్పుడు టికెట్ ఇచ్చినా ప్రచారం చేసుకునే సమయం లేదు. అన్ని వర్గాల ప్రజలు ఓటర్లను కలుసుకునే అవకాశమే లేదు అనే ఆలోచనలో పడ్డారు. ఇప్పటి వరకు కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది అధిష్టానం ఇప్పటి వరకు తేల్చలేకపోయింది. ఫలితంగా ప్రచారంలో అధికార పార్టీ వెనుకంజలో ఉందని చెప్పవచ్చు. 15 రోజులుగా బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్లు ప్రచారంలో దూసుకెళ్తా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని మాత్రం ఖరారు చేయలేదు. ఇది మరి కాంగ్రెస్ శ్రేణుల్లో అయోమయం అని చెప్పి ఏదైతే మరి కరీంనగర్ అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గం ఉన్నదో దానికి ఎంపీ అభ్యర్థిని ఇప్పటికి కూడా ప్రకటించని పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు అక్కడ ఏదైతే ప్రధాన పోటీ ఉంటుంది బీఆర్ఎస్ బీజేపీ మధ్య అని చెప్పి చెప్తున్న వాళ్ళు ఇప్పటికే అభ్యర్థులను మొదటి నుంచే మరి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్కే అని చెప్పి ముందుగానే ప్రకటించిన పరిస్థితి. అదేవిధంగా బండి సంజయ్కే పార్లమెంటు అని చెప్పి అది కూడా ప్రకటించిన పరిస్థితి. ఈ పరిస్థితులలో మరి ఇప్పటికి కూడా కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించలేదు. మరోవైపు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేపు పోటీ చేసిన 2వ స్థానం కోసమే పోరాటం చేస్తాడు తప్ప గెలిచే అవకాశం లేదనేది వాళ్ళు కాంగ్రెస్ నాయకులు ముందే డిసైడ్ అయినారు. అయినప్పటికీ కూడా అభ్యర్థిని త్వరగా తేల్చాలి. ఒకవైపు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, మరోవైపు జగపతిరావు, వీళ్ళిద్దరు కూడా పోటీ పడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అభ్యర్థి ప్రకటన ఆలస్యంతో భారీ నష్టం. 3 రోజులు నోటిఫికేషన్ చేతికి. అభ్యర్థి గారు ఢిల్లీలో మకాం వేసిన ఆశావాహులు. ఖర్గేతో సీఎం పొన్నం పలుమార్లు చర్చలు. కరీంనగర్లో వెల్చాల వర్సెస్ అలిగిరెడ్డి. ఒకవైపు రావు, మరోవైపు రెడ్డి, ఇద్దరు కూడా పోటీ పడుతున్న పరిస్థితి. ఇందులో కూడా తీవ్రమైన పోటీ ఉన్నదనో, ఖచ్చితంగా ఒకరికి ఇచ్చి 2వ వాళ్ళకు ఇవ్వకపోతే ఇబ్బందులు ఏర్పడతాయనే అవకాశం కూడా లేదు. ఎవరికి ఇచ్చినా మిగతా వాళ్ళు ఊరుకునే పరిస్థితే ఉన్నది. అయినప్పటికీ కూడా టికెట్ కేటాయింపులో మాత్రం వీళ్ళు ఇంకా ఆలస్యం చేస్తా ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం డమ్మీ అభ్యర్థిని పెట్టడానికే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఆ డమ్మీని కూడా పెట్టడానికి ఇంకా ఆలస్యం చేస్తున్నదని కూడా చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇకపోతే నిన్నటి రోజున మరి కరీంనగర్లో పర్యటించిన హరీష్ రావు కాంగ్రెస్ కు బీజేపీకి ఓటేస్తే మోసపోవడం ఖాయం. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీకి బుద్ధి చెప్పాలి, ప్రశ్నించే గొంతును గెలిపించాలి అని చెప్తున్న పరిస్థితి. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీకి ఓటిస్తే ప్రజలు మోసపోవడం ఖాయమని, ప్రశ్నించే గొంతును గెలిపించాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కరీంనగర్లోని రామ్నగర్లో శుక్రవారం రాత్రి ఆయన మరి ఇంటింటి ప్రచారం కూడా చేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఒకవైపు ఇటు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ దూసుకుపోతూ ఉంటే కాంగ్రెస్ మాత్రం మీనమేషాలు లెక్కిస్తా ఉన్నది. ఖమ్మం అభ్యర్థిని తేల్చే విషయంలో మరి వెనక ముందు ఆడుతున్నది. ఇక్కడ ఏదైతే అలిగిరెడ్డి ప్రవీణ్కి ఇచ్చినట్టయితే మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్మునికి ఆల్రెడీ చెక్ పడ్డట్టే. మరి మిగతా వాళ్ళు కూడా మరి అక్కడ రెడ్డికి ఇచ్చారు కాబట్టి ఇక్కడ రెడ్డికి ఇవ్వద్దని చెప్పి వాళ్ళు బట్టి విక్రమార్క టైడ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్మునికి అక్కడ టికెట్ ఇచ్చినట్టయితే ఇక్కడ వెలిచాలకు టికెట్ ఇవ్వాల్సిన, మరి రావుకు టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖమ్మానికి కరీంనగర్కు లింక్ పెట్టిండు. మరి ఖమ్మంలో తప్పనిసరి గెలుస్తుందని ఆశిస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మరి ఇక్కడ ఏదైతే కరీంనగర్లో తాము 3వ స్థానంకే పరిమితం అవుతాం, కనీసం 2వ స్థానం కోసం పోటీ పడాలని చెప్పి ఇక్కడ చూస్తా ఉన్న పరిస్థితులలో మరి ఇప్పటికీ 3వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థిని ఇప్పటికి కూడా కేటాయించకపోతే మరి వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేసుకొని ఏ విధంగా ప్రజలకు చేరువవుతారు. మరోవైపు 2-3 రోజుల్లోనే నోటిఫికేషన్ ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా వాపోతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.